అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజలకు అవసరమైన నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజలకు అవసరమైన నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విద్య, వైద్య వంటి మౌలిక వసతుల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు ప్రజా సమస్యల విషయంలో అధికారులు తక్షణమే స్పందించి గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు పారదర్శకంగా చూడాలన్నారు. అనంతరం నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, మండల అభివృద్ధి కొరకు నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరు కావాలని, లేని ఎడల ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం చేరవేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు సకాలంలో చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచన చేశారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం మార్గ దిశగా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గ్రాంట్ గురించి, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ గురించి కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఎల్లుండి అంటే 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు కమిషనర్ పంచాయతీరాజ్ గారు అందరూ సర్పంచులతో ఈవో బిల్డింగ్లో కూడా మీరు గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానాలు ఇచ్చారు, ఎక్కడ స్థలం ఉన్నది అనేది. అది గ్రామకంఠం కానివ్వండి, గ్రామకంఠం అయితేనేమో మనమే పొజిషన్లో ఇస్తాము. గవర్నమెంట్ గ్రామకంఠం లేదు అని అన్నారు అనుకోండి, రెవెన్యూ స్థలం అంటే మీరు ఎక్కడ చూపించారంటే తహసీల్దార్కి లెటర్ రాసి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మనం పంచనామా చేసుకొని ఆ స్థలాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ముగ్గు పోయించి ఈవో బిల్డింగ్. మురికి కాలువలు ఉన్నాయో, మురికి కాలువలు చివరి ప్రాంతంలో 1వ తారీఖు నాడు జీతం ఇస్తలేరు, దానికి ఆ ఆఫీసర్ బాధ్యత వహించి ఎవరు పేమెంట్ చేయలేదు వాళ్ళ వివరాలు ప్రతి నెల పంపాలని. కాబట్టి మన దగ్గర వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఉద్యోగస్తులున్నా ఎవరైనా కానీ ఎంపీడబ్ల్యూఎస్కు శాలరీస్ మీరు ఎట్టి పరిస్థితులలో ఆఫ్ చేయొద్దని కోరుకుంటే, ఎవరైనా పని చేయకపోతే 2 రోజులు పని చేయకపోతే 2 రోజులు ఆఫ్ చేసి మిగిలిన రోజులు జీతం ఇవ్వండి. కానీ పూర్తిగా మేము జీతం ఇవ్వము, ఇది మేము చెక్కు పెట్టము, కొన్ని గవర్నమెంట్ ఫండ్స్కి చెక్ ఇవ్వము అనడానికి మనం లేదు. మనం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ విధంగా ప్రజాప్రతినిధులు అనుకున్న టైంకు 11 గంటలకు అంటే 11 గంటలకు మనము సమావేశం స్టార్ట్ చేసుకుంటే అన్ని అంశాల మీద డీటెయిల్గా చర్చించుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక ముందు సమావేశాలకు సమయపాలన పాటించాలని కోరుకుంటూ, మొత్తం భారతదేశంలో 3 రకాల ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పార్లమెంటు, గౌరవ పార్లమెంటు సభ్యులు, దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటారు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ నర్సరావుగూడెం ఒకటి, ఇంకెక్కడ 2-3 సబ్ స్టేషన్లు కూడా మామదాపురం వెళ్ళి కూడా చేస్తున్నారు. కానీ ప్రధానంగా లూజ్ లైన్లు ఎక్కువ. దీని మధ్యన అది ఎవరు బండతిమాపురం ఎక్కడికి వెళ్ళాము ఈ మధ్య ఈ మండలం. అసలు ఊరు పక్క పట్టే లూజ్ లైన్ అవుపడి మనుషులు తాకుతుంది. నిజంగా అక్కడ లైన్ మ్యాన్కు బాధ్యత లేదా? అది లూజ్ లైన్ ఉంది, ఒక స్తంభం వేయడానికి ఏం బాధ వచ్చింది? ఏగారు ఉందా? నేను ఏమంటే ఆ ఊరికి వెళ్ళి ఫోన్ చేసి మనకి మనుషులు తాకుతుంది బండతిమాపురం అంటే ఎంత బాధ్యత అయితే ఆ లైన్ మ్యాన్. సరే ఏకని చెప్పాలి, మేము ఇక్కడికి లూజ్ లైన్ ఉన్నాయి, మనుషులకు తాకుతుంది అని చెప్తే ఈజీగా అయిపోతుంది. కానీ లేదు, అట్లా అధికారులు మరి మొదటిసారిగా ఇవాళ 45 రోజులక 3 నెలలకు ఒకసారి 45 రోజులు
45 కూడా ఒకసారి తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వంకి వెళ్ళి జీవో రావడం జరిగింది. సరే, నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా ఉత్సాహంగా తమ తమ గ్రామాలలో సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. అధికారులు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రధానంగా గ్రామాలు, గ్రామ సర్పంచులు చాలా కీలకం. ఇప్పుడు రెండుగా చెప్పారు, మన రాజకీయ పాలనా వ్యవస్థ ఎట్లుంటుంది, మరి పార్లమెంటు, ప్రధానమంత్రి, శాసనసభ ఇవన్నీ ఉంటాయి. కానీ గ్రామీణ స్థాయిలో గ్రామ సర్పంచ్, గ్రామ సెక్రటరీ, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రధానంగా. సరే, ప్రధానంగా మనకి ఈ సంవత్సరం బాధ్యతగా పనిచేయడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వంకి వచ్చిన సంక్షేమ పథకాలు కూడా సరే, గతంలో ఇంద్రమ్మ కమిటీల పేరుతో ఇంటి వచ్చినాయి. సరే, కొంత అవకతవకలు జరిగినాయి. కొంతమందికి ఉన్న వాళ్ళకి ఇంటి వచ్చినట్టు, నిజంగా L2 వాళ్ళు L3 వాళ్ళు L2 వాళ్ళు L1 ఇట్లా చాలా వరకు గందరగోళం గురయ్యాయి. అందువల్ల జనరల్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా న్యాయబద్ధంగా ఎవరైతే పేదవాడు ఉండో వాళ్ళకే అందేటట్టు ప్రయత్నం చేయాలి. గతంలో సర్పంచులు లేరు కనుక కొద్దిగా వచ్చిన సర్పంచ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.